10వ తరగతి ఫలితాల్లో సత్తా చాటిన శ్లోక శ్రీవాణి హై స్కూల్ విద్యార్థులు. సంగారెడ్డి పట్టణంలో శ్లోక శ్రీవాణి హై స్కూల్ స్థాపించిన మొదటి సంవత్సరంలోనే పరీక్షా ఫలితాల్లో రికార్డుల మూత మోగించిందని శ్లోక శ్రీవాణి హై స్కూల్ చైర్మన్ హసన్ తెలిపారు. 573 మార్కులతో ప్రతిభ కనబర్చి స్కూల్లో మొదటి స్థానంలో నిలిచిన వర్షితను అభినందించారు. అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు వారి తల్లిదండ్రులను చైర్మన్ హసన్ శాలువాతో ఘనంగా సత్కరించారు. అదేవిధంగా అధ్యాపకుల బృందానికి అభినందనలు తెలిపారు. పాఠశాలలో 25 మంది విద్యార్థులకు 500కు పైగా మార్కులు వచ్చాయని మరియు 20 మంది విద్యార్థులకు 400కు పైగా మార్కులు వచ్చాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నూర్జహాన్, కల్పనారెడ్డి, గీతారెడ్డి, సుజాత, యాదగిరి, మాధవకృష్ణతో పాటు పాఠశాల సిబ్బంది, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. గుడ్ ఈవినింగ్ సంగారెడ్డి. చాలా సంతోషంగా ఉంది. స్థాపించిన మొదటి సంవత్సరంలోనే సంగారెడ్డిలో 10వ తరగతి రిజల్టులో శ్లోకాస్ శ్రీవాణి హై స్కూల్ స్టూడెంట్స్ వాళ్ళ యొక్క సత్తా చాటడం జరిగింది. మొత్తం నా దగ్గర 48 మంది 10th క్లాస్ అపియర్ అయితే అవుట్ ఆఫ్ 48లో 500 అబోవ్ మార్క్స్ 25 మంది తేవడం జరిగింది. 20 మంది 400 పైన మార్కులు తేవడం అయింది. ప్రతి ఒక్కరూ ఎంతో శ్రద్ధతో చదివి ఫస్ట్ బ్యాచ్, ఏ స్కూల్లో కూడా ఫస్ట్ బ్యాచ్ ఇంత రిజల్ట్ రావడం అనేది స్కూలింగ్ చరిత్రలోనే ఇలాంటి మార్కులు రావడం అనేది ఒక హిస్టారికల్ రికార్డ్ ఇది. ఎందుకంటే ఫస్ట్ బ్యాచ్ ఎక్కడ కూడా ఇంత మంచి రిజల్ట్ రావడం అనేది తెలంగాణలోనే ఒక పెద్ద రికార్డు. ఎందుకంటే మా దగ్గర 573 హైయెస్ట్ మార్క్స్ వచ్చినాయి, 570 మార్క్స్ వచ్చినాయి, తర్వాత వరుసగా 550 మార్క్స్ వచ్చినాయి, 547 వచ్చినాయి, 544 వచ్చినాయి, 543 ఇలాగా చెప్పుకుంటా పోతే 500 అబోవ్ దగ్గర 25 మంది 500 అబోవ్ మార్క్స్ తేవడం జరిగింది. 400 అబోవ్ ప్రతి స్టూడెంటు ఎంతో మంచి మార్క్స్ వచ్చినాయని పేరెంట్స్ చాలా సంతోషంతో మాకు అందరికీ అభినందించడం జరిగింది. ఈ స్కూల్లో చదివిన ఇంకా రాబోయే బ్యాచీలు 10th బ్యాచీలు ఇంకా ఎంతో మంచి రిజల్ట్ తెస్తామని, ఈ స్ఫూర్తితోటి ముందుకెళ్తామని నేను మీ అందరి ముందు ఈ ప్రెస్ మీట్లో మీ అందరికీ నేను గట్టిగా మీ అందరి ముందు మాట ఇచ్చి చెప్తున్నాను. మీరందరూ కూడా చాలామంది కూడా మాకందరికీ స్టార్టింగ్ నుండి కూడా ఈ స్కూలు లాస్ట్ ఇయర్ మార్చి 30వ తేదీ నుండి మొదలవుతే ఈ ఇయర్ వరకు మేము ఎన్నో కష్టాలు, మామూలు కష్టాలు కాదు, పత్రికా వాళ్ళకు బాగా తెలుసు, అందరికీ మీడియా మిత్రులకు అందరికీ మీకు అందరికీ బాగా తెలుసు. ఈ కష్టాలన్నిటిని ఓర్చుకొని నా స్టూడెంట్స్ నా పేరు మా శ్లోకాస్ శ్రీవాణి హై స్కూల్లో చదివి నా పేరు నిలబెట్టడం జరిగింది. ప్లస్ మా దగ్గర ఉన్న ఉపాధ్యాయ బృందం కూడా, టీచర్స్ కూడా బాగా కష్టపడి బాగా చేసినారు. ఎన్నో ప్రాబ్లమ్స్ ఎదురైనా కానీ ఇంత మంచి రిజల్ట్ వచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఇంకా మునుముందు బ్యాచీలు కూడా చాలా మంచి రిజల్ట్ తెస్తామని ధీమాగా మేము చెప్తున్నాము. చాలా థ్యాంక్స్ మీ అందరికీ. మీరందరూ కూడా మా రిజల్ట్ చూసి మీరందరూ కూడా మా స్కూల్కి రావడం అనేది మాకు చాలా సంతోషం అనిపించింది. మరొకసారి మా పేరెంట్స్ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము.
ఎందుకంటే ఎంతో కోఆపరేట్ చేసిర్రు పేరెంట్సు. 7 కంటే 7 పంపించిర్రు. బాగా బుక్స్ కానీ ఎక్కడే కానీ చదివించడం కానీ చేయడం కానీ బాగా మాకు సహకారాన్ని అందించారు మా పేరెంట్స్ అందరూ. ఇలాంటి సహకారాలు మునుముందు కూడా ఉండాలని నేను నా పేరెంట్స్ అందరినీ కోరుకుంటున్నాను. ఇంకా ఈ ఇయర్లో ఇప్పటి వరకు మా దగ్గర దాదాపుగా 150 అడ్మిషన్స్ అయినాయి. నెక్స్ట్ కమింగ్ ఇయర్కి ఇంకా మేము కొత్తగా హరితానగర్లో కూడా అంటే వసంతనగర్ బైపాస్లో కూడా శ్లోకాస్ స్కూల్ స్థాపించడం జరిగింది. శ్లోకా ద స్కూల్ అక్కడ కూడా ఎక్కడా కానీ స్కూలింగ్లో బాక్స్ క్రికెట్ కానీ స్కేటింగ్ కానీ వాలీబాల్ కానీ ఖోఖో కానీ కబడ్డీ కానీ కోర్టులు ఎక్కడ కూడా ఇండోర్ కోర్టులు లేవు. అటువంటి అన్నీ కూడా స్థాపించడం జరిగింది. తొందరలో వాటి ఓపెనింగ్కు ముందుగానే మిమ్మల్ని పాత్రికేయ మిత్రులందరినీ ఫస్ట్ పిలుస్తాము. మీరందరూ కూడా మా యొక్క స్కూల్ యొక్క పురోగతికి మీరు ఎంతో సహకారాలు అందించారు. మీ అందరికీ కూడా స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. సంగారెడ్డి. పేరు వర్షిత. మా నాన్న పేరు పాపయ్య. మా నాన్న ఎల్ఐసి ఏజెంట్లో పనిచేశాడు. నేను ఈ శ్లోక శ్రీవాణి స్కూల్లో చదవడం చాలా గౌరవంగా ఉంది. నాకు 573 మార్క్స్ వచ్చినాయి. మా టీచర్స్కి ప్రిన్సిపల్ సార్కి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే మాకు చాలా గైడ్ చేసి మంచిగా చదివించారు. మస్తు హెల్ప్ చేసిర్రు. ఐఎమ్ వెరీ థ్యాంక్ యూ. Thanks for watching NV News. Please like, share, and don't forget to comment. Please subscribe our channel and press bell icon.